బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా సాలిగౌరారం మండలం కేంద్రంలో డ్రోన్ కలకలం రేపింది. ఆకారం గ్రామంలోని వ్యవసాయ భూమిలో డ్రోన్ హెలికాప్టర్ను పోలీసులు గుర్తించారు. దీని పొడవు 5 ఫీట్లు, వెడల్పు 5 ఫీట్లు, 15 కేజీల బరువు ఉన్నట్లు తెలియదు. ఇది ఎక్కడి నుండి వచ్చిందని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియాల్సి ఉందని విచారణ చేస్తున్నామని సిఐ సతీష్ తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా సాలిగౌరారం మండల కేంద్రంలో డ్రోన్ కలకలం రేపింది. ఆకారం గ్రామంలోని వ్యవసాయ భూమిలో డ్రోన్ హెలికాప్టర్ ను పోలీసులు గుర్తించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, అసలు ఆ డ్రోన్ ఎవరిది, అప్డేట్స్ ఏంటి? పోలీసులు దీనిపైన ఏమైనా సమాచారం ఇచ్చారా? వెనెల నల్గొండ జిల్లాలోని శాలిగౌరవరం మండలం ఆకారం గ్రామంలో డ్రోన్ కెమెరా కింద పడి ఉన్న విషయాన్ని అక్కడ గొర్రెల కాపర్లు గుర్తించడం జరిగింది. ఇదే విషయాన్ని స్థానికులకు తెలపడంతో వారు శాలిగౌరవరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి వచ్చి ఆ డ్రోన్ కెమెరాను స్వాధీనం చేసుకోవడం జరిగింది. నా హెలికాప్టర్ మాదిరిగా ఉన్నటువంటి డ్రోన్ కెమెరా పంట పొలాల్లో పడి ఉండడంతో అనుమానం ఉన్నటువంటి గ్రామస్తులు ఈ విషయాన్ని పోలీసులకు చేరడంతో పోలీసులు సంఘటనలను చేసుకొని విచారిస్తున్నారు. ఈ డ్రోన్ కెమెరా ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఉపయోగించారు అనే దానిపైన వాళ్ళు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. మొత్తానికి ఈ యొక్క డ్రోన్ కెమెరా అక్కడ పరిసర ప్రాంతాల్లో తిరిగి అక్కడ పడి ఉండడంతో ఇది ఏమన్నా రహస్య ప్రదేశం నుంచి ఎవరైనా ఇక్కడ తీసుకొచ్చారా, లేకపోతే ఈ సాధారణంగా ఎవరైనా దీన్ని డ్రోన్ రన్ ఉపయోగించారా అనే దానిపైన పూర్తి విచారణ చేపడుతున్నారు. మొత్తానికి ఆ డ్రోన్ కెమెరా పరిసర ప్రాంతాల్లో పడడంతో అక్కడ స్థానిక ప్రజలు ఒకంత భయాందోళన కూడా గురయ్యడం జరిగింది. పోలీసులు దాన్ని స్వాధీనపరచుకొని శాలిగౌరవరం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అక్కడ విచారణ చేస్తున్నారు. వెన్నెల. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.